హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మరొకసారి వన్ సిరీస్ ప్రాబ్లమ్ ఈక్వల్ టు బైబుల్ సొల్యూషన్స్లో మరొక ప్రాబ్లంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కన్నింగ్నెస్ అన్నమాట. ఒప్పుకోవాలి, మనందరం ఇలాంటి వాళ్ళని చూసే ఉంటాం. ఒకరి ముందు ఒకలా మాట్లాడి ఇంకొకరి ముందు వేరేలా మాట్లాడుతుంటారు అన్నమాట. లోపల మాత్రం అసలు ఉద్దేశం వేరే ఉంటుంది. ఇదే కప్పటం అన్నమాట, అంటే కన్నింగ్ అన్నమాట. ఇదే కన్నింగ్నెస్. పైన స్వీట్గా మాట్లాడతారు, కానీ లోపల ఏదో ప్లాన్ ఉంటుంది అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది డబుల్ యాక్షన్ లైఫ్ అన్నమాట. ఈ డ్రామా ఎంత కష్టంగా ఉంటుందండి. ఎప్పుడు అలర్ట్గా ఉండాలన్నమాట. ఎక్కడ నా నిజ స్వరూపం బయటపడిపోతుందో అని భయపడాలి. ఇది అవసరమా చెప్పండి? మనం మనుషుల్ని ఈజీగా మోసం చేయగలం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి మాత్రం చేయలేము. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగాలు ఎరిగినవాడు అన్నమాట. బైబిల్ ఈ కపటాన్ని అస్సలు ఒప్పుకోదు. అందుకే బైబిల్లో ఏమంటుందో తెలుసా? సామెతల గ్రంథము 11:20 వక్ర బుద్ధి గలవారు యెహోవాకు అసహ్యులు, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు అనేసి. అంటే ఈ వక్ర బుద్ధి కానీ, అంటే కపట బుద్ధి కానీ కలిగిన వాళ్ళు దేవునికి నచ్చరు. యథార్థత అంటే నువ్వు లోపల బయట ఒకేలాగా ఉండడం అన్నమాట. ఓకే, కపటంలో ఏదో చిన్న లాభం రావచ్చు, లేదా ఎవరినైనా మోసం చేసి నువ్వు సంతోషపడవచ్చు, కానీ అల్టిమేట్గా మన మనశ్శాంతిని మాత్రం పూర్తిగా పోగొట్టుకుంటుంది అన్నమాట. దీనివల్ల ఈ డబుల్ యాక్షన్ లైఫ్ నుండి మరి బయటపడడం ఎలాగని మీరు ఆలోచించవచ్చు. దానికి ఒకటే ఒక సొల్యూషన్ అనమాట, సిన్సియారిటీ, నిష్కాపట్యం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, తప్పు జరిగితే ఒప్పుకోవడం, దాపరికం లేకుండా ఉండటం అనమాట. కీర్తనల గ్రంథము 32:2 చూసుకుంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పారు అనమాట. అంటే కపటం లేకపోతే అదొక పెద్ద ఫ్రీడమ్ అనమాట. దేవుని అందు ఒక పెద్ద గుర్తింపు అది. ఓకే, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ ముసుగు వేసుకోవాల్సిన పని లేదు. నిజాయితీగా ఉంటే దేవుడు ఒక శాంతి నీ గుండెల నిండా ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క ఆనందము నీ గుండెల నిండా ఉంటుంది అన్నమాట. ఆయన నిన్ను తోడుగా నీతో తోడుగా ఉన్నారు అనేసి నీకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే దేవుడు కపటం లేని వాళ్ళని చూసి హర్షిస్తారు అనేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డ్రామా ఆపేయండి. ఓకే, మీరు ఒకరి ముందు ఒకలా ఉండాల్సిన అవసరం లేదు. నిజాయితీని, నిష్కపటాన్ని ఎంచుకోండి. కపటంగా ఉంటే భయం ఉంటుంది, యథార్థంగా ఉంటే దేవుని వల్ల వచ్చిన గౌరవం దొరుకుతుంది అన్నమాట. అర్థమవుతుంది? నువ్వు నీ రియల్ క్యారెక్టర్లో హ్యాపీగా జీవించడమే దేవుడికి కావాలి. సో ఇది మీ హృదయంలో